మీ మీ పార్టీ హయాంలో కాబట్టి రామూర్తి గారు ఇక్కడ అంటే ఇప్పుడు రాష్ట్రాల పాత్ర ఎక్కువ ఉన్నదండి. ఇప్పుడు ఈ తీర్పు వల్ల వీటిని అడ్డు పెట్టుకోను, ఇంకో ఎస్టీల దానికోసం అడ్డు పెట్టో లేదా ఇంకో దాని గురించి అడ్డు పెట్టో దీన్ని ఆపకుండా వెంటనే అసెంబ్లీ సమావేశాలని కంటిన్యూ చేస్తే ఇప్పుడు మనది నడుస్తున్నది. ఆ అసెంబ్లీ సమావేశాలనే దీని యొక్క తీర్థెల్ని ఎబిసిడీని వర్గీకరించి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కూడా అందరికీ కూడా సమానంగా ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా లాభం పొందారు. ఇక్కడ ఎస్సీ మాదిగలు అన్యాయం పడుతున్నారని అన్ని రకాలుగా ఉద్యమాలు జరిగింది. 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ తోటి అనుబంధం ఉన్న వ్యక్తిగా ఒక మాదిగ బిడ్డగా నేను కోరుకునేది ఏంటంటే ఎవరికి అన్యాయం జరిగేది కాదు, ఇది అందరికీ శ్రేష్టమైన మంచి జరిగే గొప్ప తీర్పే ఈ రోజు వచ్చింది. ఈ రిజర్వేషన్ వెంటనే కేటాయించి వెంటనే అమల్లోకి తీసుకొస్తే వెంటనే ఇప్పటిదాకా నష్టపోయిన ఇంకా ఏదో సాకులు పెట్టి తప్పించుకునే దాన్ని కాబట్టి అది బీజేపీ ప్రభుత్వం చేసింది కాబట్టి కాంగ్రెస్ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏదో మళ్ళా నెపం పెట్టి ఆపాలనే ఉద్దేశం ఉండకుండా కృష్ణమాదిగ గారికి వాస్తవానికి ఎవరు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా ఎవరు అనుకున్నా అనుకోకుండా ఇది కృష్ణమాదిగ గారి విజయం, మాదిగల విజయమే. పోరాటం చేసిన ప్రతి ఒక్కరు. ఇంకోటి ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా నేను ఇంతకుముందు మళ్ళీ చెప్పినట్టు 2014లో మొదటి సమావేశంలో బిల్లు ఇచ్చి ఆ బిల్లును తీసుకుపోయి ఆ పెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రధానమంత్రికి ఇచ్చి ఆ పోరాటంలో చనిపోయిన వాళ్ళకు కూడా ఎక్స్గ్రేస్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి కూడా వ్యతిరేకం లేదు. కాబట్టి సమయంగా అందరూ దీన్ని బలపరుస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏకవంతం చేయాలి. ఇక్కడ అందరి ఆకాంక్ష నెరవేరుతుంది కాబట్టి ఇంకా సహకరించారు. దాంట్లో తప్పుడు వెతికేసి ఏదో మానవులు ఇబ్బంది పడుతున్నారు లేదా ఇంకా ఉంది అని ఏదో కొత్త సాకులు పెట్టి దీన్ని వేరే తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. వెంటనే అమలు చేయండి, దాని మీద వెంటనే చర్చ చేపట్టండి, దాని మీద దానికి కావలసిన అవసరాలు ఎట్లా ముందుకు పోవాలో వెంటనే ఏపీసీ కేటాయించి న్యాయం జరిగే విధంగా వెంటనే చర్యలు. ఇక్కడ బాధ్యత మీ మీదకి వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రాలకు అధికారం ఉంది. ఇప్పుడు తెలంగాణలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సింది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అవసరమైతే కొద్ది రోజులు పొడిగించి దాన్ని మీరు చట్టంగా చేస్తారా లేకపోతే ఆర్డినెన్స్ తీసుకొస్తారా, తీసుకొచ్చే క్రమంలో భాగస్వామ్యులుగా అన్ని పార్టీలను చేసే ప్రయత్నం చేస్తారన్న దాని మీద అందరికీ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఆ వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ఆర్డినెన్స్ తెచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. సో అంత ఫాస్ట్ గా ఆ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉందన్నది చాలా మందిలో ఉన్న ప్రశ్న. మీరు ఇప్పుడు రియాక్ట్ అవ్వాలి. అయితే మీకు ఒక 2 కీలకమైన విషయాలు చెప్పాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రావడమే తరువుగా రేవంత్ రెడ్డి గారు కీలకమైన ప్రకటన చేసింది. ఇంతకు ముందు మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో కూడా ఏబిసిడి వర్తించేటట్టుగా మేము ఆర్డినెన్స్ చేస్తామని చెప్పడం ఒకటి, ఈ వచ్చినటువంటి తీర్పును ఇమీడియట్ గా మేము అమలు చేస్తామనేది 2 విషయాలు స్పష్టంగా ప్రకటించిన ఎవరు నోటి మాటలు కాదు వెంటనే ప్రకటించమనండి. నోటి మాటలు కాదు అసెంబ్లీ ఆయనే మాట్లాడు ఆయనే ప్రకటించి ఇప్పుడు నేను ఆయనే చెప్పొచ్చు. ఇప్పుడు వెంటనే లేచి 1 నిమిషంలో మీద పూర్తిగా ఒక చట్టమా ఒక ఆర్డినెన్స్ తెద్దాము, దీనికి అందరూ మాట్లాడాలంటే అన్ని పార్టీలు మాట్లాడితే అయిపోతుంది. ఇంకా పార్టీలు మాట్లాడేది ఏం లేదన్నా, ఇంకా పార్టీలు ఓన్ చేసుకోవడానికి ఏం లేదు, అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆర్డినెన్స్ తెస్తామని చీఫ్ మినిస్టర్ గారి నోటనే వెళ్ళింది కాబట్టి ఇంకా అనుమానపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆర్డినెన్స్ దీనికి ఆల్రెడీ వేసినటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా ఏబిసిడి అనుకూలంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆర్డినెన్స్ తేవడం ప్లస్ ఇప్పుడు వచ్చే అన్నిట్లో కూడా ఏబిసిడి ఆల్రెడీ అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఎవరు కూడా వంచారు. అది కాకుండా ఎవరు కూడా డిస్ప్యూట్ చేయట్లే.
ఏ పార్టీ కూడా వ్యతిరేకంగా ఇప్పటి వరకు నేను మీడియాలో చూసినప్పటి వరకు ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. కారణం ఒకటే, మిత్రుడు ఇంతకుముందు ఒక మంచి మాట చెప్పింది, ఇది సహజ న్యాయ సూత్రాలకు అనుకూలంగా ఉంది కాబట్టే ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. వాస్తవం కూడా అదే కదా. అదే కాకుండా ఎస్టీ తురుము దెబ్బలు కూడా చేసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఇది అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం. దీన్ని వేరే ఎవరు కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. కాబట్టి ఎవరు కూడా వేరే విషయంగా మాట్లాడరు. తర్వాత ఇంకొకటి, పార్టీ పరంగా ఇప్పుడు ఏమీ లేదు, అన్ని పార్టీలు అనుకూలమే. అన్ని పార్టీలు వాళ్లకు చాతనైనంత ఎంతో కొంత వాళ్ళ పరిధిలో చేసినాయనే చెప్తా ఉన్నాం. అన్న ఒక్క నిమిషం, అన్ని పార్టీలు కలిసి కట్టుగా అందరూ ఒక చేస్తేనే ఇవాళ ఈ తీర్పు వచ్చింది. ఉషా మెహర్ కమిషన్ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇది టీడీపీ ఈ ఒత్తిగా అవన్నీ పక్క పెట్టాం, తలా ఒక చేసిండు కాబట్టే ఈ రోజు మాదిగలకు అనుకూలంగా తీర్మానం ఏబిసిడి తీర్మానం వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఇంతకు ముందు జరిగిన అన్యాయాన్ని పక్కకు పెట్టి ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు, ఆయన నోటనే చెప్పిండ్రు, నేను ఆర్డినెన్స్ తెచ్చి అంతకు ముందు వేసిన వాటికి కూడా నేను అమలు చేస్తా అని చెప్పిన తర్వాత మనం భయపడవలసిన అవసరం లేదు. టైం ఉంటుంది కాబట్టి నేను అదే అంటున్నాను. ఇప్పుడు అసెంబ్లీలో ఈ రోజు చూసాము, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, ఇతర పార్టీలు, ఎంఐఎం పార్టీ కూడా అన్ని కూడా స్వాగతించినాయి. అన్ని స్వాగతించిన తర్వాత ఆర్డినెన్స్ చట్టమా వెంటనే చేస్తే అయిపోతుంది కదా. ఒక రోజు కంటిన్యూ చేస్తున్నాం, ఇగో ఏబిసిడీల మీద, ఎస్సీ రిజర్వేషన్ల మీద ఒక రోజు దీన్ని కంటిన్యూ చేసి ఏదో ఒకటి నిర్ణయం తీసుకుందామని గట్టిగా చెప్పేస్తే అయిపోతుంది. రామూర్తి ఆల్రెడీ చెప్పారు, చెప్పారు ఆర్డినెన్స్ 6 నెలల్లో ఉంది. 6 నెలల లోపల మళ్ళీ వచ్చే సమావేశాలలో చట్టం అప్పటికే కేంద్రం చట్టం చేస్తుంది, రాష్ట్రాలు కూడా చట్టం చేస్తుంది. చట్టం చేసినామా ఆర్డినెన్స్ తెచ్చినామా కాదు, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా లేదా అనేది చాలా కీలకమైన విషయం. ఆ నోటిఫికేషన్ లో కూడా వాటిని ఎస్సీ వర్గీకరణ చేస్తాము అని అంటున్నారు. మళ్ళీ 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత వెయిట్ చేసి స్టార్ట్ చేద్దాము, దానికి చట్టం చేసుకోవడానికి కాలపరిమితి గురించి మాట్లాడుతున్నారు. తర్వాత అన్ని రాష్ట్రాలు చట్టం చేస్తాయి, దాంట్లో మంచి చెడులు ఆలోచన చేసి రేపు పొద్దుగాల ఇంకా ఏ కిరికిరి రాకుండా ఉండాలంటే ఇప్పుడు వచ్చినటువంటి తీర్పును 100% బాధితులకు అనుకూలంగా చేయాలి. ఏబిసిడి అంటే ఖచ్చితంగా కొద్దిగా టైం తీసుకునే చేయాలి. అడవుడి లేదో తప్పు జరుగుతుంది. ఇప్పుడు యాంకర్ అన్నట్టు ఇంకేదో పొర్రి వస్తుంది. బట్ ఆ వద్దు, ఇప్పుడు మనకు కావాలి ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆల్రెడీ వచ్చే వాటికి అన్నిటి కూడా చేస్తున్నారు. కాబట్టి అందరు కూడా సంతోషపడవలసిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఈ మిత్రుడు బీజేపీ మిత్రుడు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఏ ఒకరు కూడా ఎప్పుడైనా తీర్పు వస్తే ఎవరో ఒకరు వ్యతిరేకంగా మాట్లాడేది మనం చాలా మంది చూసినాం. కానీ ఈ తీర్పు వచ్చిన తర్వాత మీడియాలో, నేషనల్ మీడియాలో కానీ, స్టేట్ మీడియాలో కానీ, లోకల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఒక్క పార్టీ కానీ, ఒక్క వ్యక్తి కానీ లేదు. అంటే అందరూ ఆమోదయోగ్యం ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు అన్యాయం జరిగిందని అందరూ కూడా భావిస్తున్నారు. వాస్తవాలు కూడా అవే కదా. తుడుము దెబ్బలు కూడా చాలా కులాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి హ్యాపీగా అందరికి ఇప్పుడు ఈ తీర్పు ఏదైతే వచ్చిందో అందరూ ఓన్ చేసుకోవాలి. అన్ని పార్టీల ఘనత ఉన్నది, అన్ని పార్టీల కష్టం నష్టం అన్ని ఉన్నాయి. ఏ పార్టీకి అవసరం లేదు. మన అన్నదమ్ములైనటువంటి వాళ్ళకు వర్తింపజేసే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఇమీడియట్ గా స్పందించిందని మాత్రమే రైట్. విల్సన్ గారు, ఇక్కడ అంటే చాలా సందర్భాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన ఎప్పుడు డిస్కషన్ జరిగినా సరే బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమనో లేకపోతే రిజర్వేషన్లు ఎత్తేసే ప్రక్రియలో భాగంగా ఏదైనా కార్యక్రమం చేస్తున్నారని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత రెస్పాండ్ అయిన పద్ధతిని చూస్తే అలాంటి ఏమంటారు, అలాంటి ప్రచారాలకు మొత్తం ఇంకా ఫుల్ స్టాప్ పడినట్టు అనుకోవచ్చా విల్సన్ గారు? అంటే ఈ తీర్పు అనేది ఒక్క రోజుతో రాలేదండి. ఇది మొత్తం ఎంటైర్ సొసైటీ మొత్తం ఈ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అన్ని కులాలు చాలా మంది అనుకుంటారు ఇది ఒక మాదిగల విజయం అని అనుకుంటే అది అమాయకత్వం. మాలల్లో అంతకుముందు చనిపోయిన గద్దర్ గారు కావచ్చు, కాకి మాధవరావు గారు కావచ్చు, రాజు గారు కావచ్చు, అనేక మంది ఆ సామాజిక వర్గానికి మేధావులు వర్గీకరణని అంగీకరించారు, ఒప్పుకున్నారు. ఇది ఇంప్లిమెంటేషన్ కావాలి కూడా కోరుకున్నారు. ప్రజల నిరంతర పోరాటం కింద దాన్ని చూశారు. అదేవిధంగా దేశంలో వివిధ కులాలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసాయి. ఎందుకంటే ఎవరైనా సరే అన్యాయం జరిగేవాడికి
న్యాయం జరగాలని ప్రజలు కోరుకుంటారు. అది సహజంగా ఇన్స్టింక్ట్ అది. అయితే మనం చట్టాలను అడ్డం పెట్టేసి ఇప్పుడు చూడండి 25 ఏళ్లుగా మనం అప్పుడు ఎప్పుడో 25 ఉద్యోగాలు వచ్చాయనుకుంటే ఈ రిజర్వేషన్ల ఈ హేతుబద్ధ వర్గీకరణ లేకపోవడం వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు పోయినాయి కదా, మాది కావచ్చు, మాది గుంపులాలు కావచ్చు. ఇట్లాగా అంటే నేనేమంటానంటే మనం ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టం నెక్స్ట్ జనరేషన్ ముందుకు తీసుకురావాలి. ఆ విధంగా రేపు గ్రూప్ 1 పోస్టులు కానీ గ్రూప్ 2 పోస్టులు అన్నింటిలోనూ ఇది ఉండదు. అది ఇది ఉంటే ఏమవుతుందంటే ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు చేయాలి. ఆ చేసే విషయంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి ఈ తీర్పు కూడా ఆ దిశగా కూడా నడిచిందని నేనైతే భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా వర్గీకరణకి సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత మేము కట్టుబడి ఉంటామని చెప్పారు. కానీ ఇక్కడ నేను ఒక పార్టీగా చెప్తున్నాను, వ్యక్తిగా కూడా దీన్ని అందరూ ఆహ్వానించడం అనేది శుభపరిణామం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఇంకా స్టేట్మెంట్ వచ్చినట్టు నేను చూడలేదు. వాళ్ళ పార్టీ నుంచి డైరెక్షన్ అవసరం, ఆర్డినెన్స్ గా చేస్తా అన్నారు, మంచిదే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఆర్డినెన్స్ నాకు అవసరం ఉందో లేదో అనేది న్యాయపరమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో చట్టం తీసుకొస్తే ఆ చట్టానికి ఆమోదం పార్లమెంట్ లో సోనియా గాంధీ గారు ప్రకటించవచ్చు, రాహుల్ గాంధీ ప్రకటించవచ్చు, ఇతర రాజకీయ పార్టీలు ప్రకటించవచ్చు. కమ్యూనిస్టులు కూడా ఇంతకుముందు ఏంటంటే ఏకగ్రీవ తీర్మానం జరిగిన ఒకే ఒక చట్టం భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ. ఇది మిగతా ప్రతి బిల్లు మీద వ్యతిరేకతలు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మీరు చూడండి, మహిళా బిల్లు వ్యతిరేకించిన కొద్దిమంది ఉంటారు, లేకపోతే 370 ఆర్టికల్ వ్యతిరేకించిన ఉంటారు. కానీ ఎస్సీ వర్గీకరణ మాత్రం ఎవరు వ్యతిరేకించాల, అందరూ ఆమోదయోగ్యంగానే చూశారు. ఎందుకు చూశారంటే ఇందులో న్యాయం ఉంది కాబట్టి. చూడండి, మాదిగలు చెప్పులు కుట్టుకునే వృత్తి దగ్గర నుంచి వాళ్ళకు ఉండే స్వభావం ఏంటంటే మరి మనిషికి భూమికి మధ్య ఒక రక్షణ రేఖలాగా వాళ్ళు ఆ చర్మాన్ని వినియోగ పదార్థంగా మార్చి చెప్పులు చేస్తే వాళ్ళ చర్మం ఆ చెప్పుల తాలూకు రుణం మొత్తం తీర్చుకుంటారు. కాబట్టి ఈరోజు చెప్పులు వేసుకొని జాతి లేదు, కులం లేదు, మతం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైతే మాదిగలు వాళ్ళకు చెప్పులు కుట్టే వృత్తి ఉందో ఆ వృత్తి ద్వారా ఎంతో మందికి చెప్పులు ఇచ్చారు. ఆ వాళ్ళందరూ రుణం అంటే వసుంధర భూమాతకి మనిషి పాదాలు తగలకుండా కాపాడిన చరిత్ర వాళ్ళకు ఉంది కాబట్టి ఆ చరిత్ర నేపథ్యంలో అందరూ రుణపడ్డారు కాబట్టి అందరు కూడా ఆమోదం తెలియజేశారు. కానీ ఏంటంటే సివిల్ సొసైటీ ఆమోదం ఉండబట్టే ఈ ఉద్యమం ఇంతకాలం నడిచింది. ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లే క్రమంలో అనేక మంది అనేక రకాలుగా చాలా మంది చనిపోయారు. కొద్దిమంది చనిపోయారు, కొద్దిమంది జైళ్ళకి పోయారు, కొద్దిమంది జీవితాలు కూడా దగ్ధం అయిపోయినాయి. మా బోర్డు ఉద్యమంలో పనిచేస్తున్న కాలంలో పనిచేస్తూ మేము 3 సంవత్సరాలు లాసాపేలో కూడా పనిచేయడం జరిగింది. తర్వాత ఉద్యమాన్ని ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి రాజకీయాలు రావడం జరిగింది. వర్గీకరణ జరిగితే ఏబిసిడి జరుగుతుంది. నేను ప్రధానమంత్రి గారికి కూడా అప్పట్లో లేఖ రాశాను. ఆ లేఖ ఏంటంటే పొలిటికల్ గా అడ్వాంటేజ్ ఉంటుంది ఏబిసిడి చేయడం వల్ల. దాదాపు 179 నియోజకవర్గాల్లో బీజేపీ కూడా ప్లస్ అవుతుంది చెప్పి కూడా ప్రైమ్ మినిస్టర్ గారు రాసిన లేఖ మీకు చూపిస్తా. అంటే నేను ఏమంటానంటే ఇది పొలిటికల్ గా మాకు మైలేజ్ ఉందనేది మా పార్టీ పెద్దలతో కూడా చెప్పుకున్నాం, అనేక మంది ఆర్ఎస్ఎస్ నాయకులతో చెప్పుకున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈ డిమాండ్ ఎంతకాలం సాగుద్ది. ఇప్పుడు చూడండి, మీరు తెలంగాణ డిమాండ్ కంటే తెలంగాణ ఒక ప్రాంతానికి సంబంధించిన పోరాటం, దానికంటే 10 రెట్లు శక్తివంతమైన ఆ సమూహం ఏ ఫలాలు పొందకుండా ఆగిపోతే ఎంత బాధాకరం. కాబట్టి ఈరోజు దీనివల్ల ఏమైందంటే ఖచ్చితంగా అన్ని కులాలకి మేలు జరుగుతున్న ఉద్దేశంతో, అంటే ఎస్సీలో అన్ని సామాజిక వర్గాలకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో అప్పట్లో ప్రైమ్ మినిస్టర్కి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ అనేది కూడా ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ దృష్టిలోకి అనేక సందర్భాలు తీసుకెళ్లాం. ఈ లేఖని మేము మా ప్రైమ్ మినిస్టర్ తీసుకెళ్లి లాస్ట్ లో ఆయన చెప్పారు ఏ కారణాలు. ఈ లేఖను కూడా గాలి వినోద్ కుమార్ అని ఆయన డీల్ గా పనిచేశాడు లీగల్, ఆయన తయారు చేసిన లేఖ ఇది. ఈ లేఖ ద్వారా మేము అనేక అంశాలు చాలా స్పష్టంగా ప్రైమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లాము. ఇందులో ఖచ్చితంగా వెయిటేజ్ కవర్డ్ అవర్ ఫ్రమ్ ద షేర్ ఆఫ్ ద మెజారిటీ షల్ నాట్ బి అసైన్డ్ టు వన్ కమ్యూనిటీ ఓన్లీ but the same shall be divided among all minority communities equal or inverse proportion to their economic position, social status, education, advance. అట్లాగే క్లాజ్ 3 ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఏ విధంగా చేస్తే మేలు జరుగుతుందనే దగ్గర ఒక స్పష్టమైన నివేదిక నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఉషా మెహ్రా కమిషన్ గారు ఇవ్వడం జరిగింది. ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా 341(3) పార్లమెంటు అప్పట్లో మేము ఇచ్చిన దాన్ని బట్టి 341(3) పార్లమెంట్ బై లా ప్రొవైడెడ్ సబ్ కేటగిరైజేషన్ ఆర్ సబ్ కేటగిరేషన్ ఆఫ్ క్యాస్ట్ రేస్ ఆర్ ట్రైబ్స్ పార్ట్ ఆఫ్ ఆర్ గ్రూప్ విత్ ఎనీ క్యాస్ట్ ఇష్యూడ్ అండర్ క్లాస్ 1 ఆర్ బై లా రిసీవింగ్ రెజల్యూషన్ లెజిస్లేషన్ స్టేట్ యూనిట్ పాస్డ్ అనామనస్లీ. హెన్స్ వీఆర్ రిక్వెస్టింగ్ సార్ కైండ్లీ ఈవెన్ దో ఇది చేయడం ద్వారా
బీజేపీ ఎంటర్ టు సౌత్ ఇండియా ఖచ్చితంగా, లాభం చెప్తున్నాం అని లోక్సభ చెప్పారు. కాన్స్టిట్యూన్స్ అండ్ పార్ట్ ఆఫ్ ద మహారాష్ట్ర ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ లో కూడా పార్టీకి మైలేజ్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో మీరు సపోర్ట్ చేశారని 8 సీట్లు ఇచ్చారు తెలంగాణలో. అది కూడా దాంట్లో భాగమే, లేకపోతే ఓటు వేసేవాళ్ళు కాదు. అంటే ఒక రాజకీయ పార్టీకి ఏముంటదంటే పొలిటికల్ గా మాకు మైలేజ్ ఏంటి అనుకుంటారు. ఖచ్చితంగా తప్పలేదు, అన్న తప్పలేదు. నాయకులు నాకు తెలుసు, మా పార్టీలో కూడా ఉన్నారు, మా ఇతరులు కూడా ఉన్నారు. పొలిటికల్ మైలేజ్ ఏంటంటే ధర్మం కోసం నిలబడ్డాం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, అదే సమయంలో పొలిటికల్ మాకు అడ్వాంటేజ్. రేపు పొద్దున ఎస్సీ వర్గీకరణ వల్ల రేపు తెలంగాణలోను, ఆంధ్రలోను, అదేవిధంగా కర్ణాటకలోను, తమిళనాడులో ఒక మైలేజ్ వస్తుంది పార్టీ. ఖచ్చితంగా, ఖచ్చితంగా. కానీ ఇవన్నీ కూడా పార్టీ పెద్దలు కాదు చెప్పే అవకాశం మాకు కలిగింది, చెప్పుకున్నాం కాదు. అదే వాళ్ళు కూడా పరిగణలో తీసుకున్నారు. అవును. గతం విషయ మేర కమిషన్ రిపోర్ట్ పరిగణలో తీసుకున్నారు. వీటన్నిటిని చూసిన తర్వాత ఈ డిమాండ్ లో సహేతుకత ఉంది. Yes. రిజర్వేషన్ హేతుబద్ధీకరణ జరగాలి, రిజర్వేషన్ పొందిన వాళ్లే పొందుతున్నారు, ఇది కూడా జరగాల. ఇది ఏ ప్రాసెస్ జరుపునా గానీ రాబోయే రోజుల్లో ఇప్పటిదాకా రిజర్వేషన్ అందరిని కులాల పైన పెట్టండి, నాకైతే అభ్యంతరం లేదు. అవును. ఇప్పటిదాకా బుడగ జంగాలు, బేడ జంగాలు, మోచి, బైండ్లు ఇట్లాంటి కులాలు ఉన్నాయి, చిన్న చిన్న కులాలు, వాటికి ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు మీరు మాలా మదిలో కింద పెట్టండి, నాకైతే అభ్యంతరం లేదు. కానీ ఏదో ఒక విధంగా న్యాయం జరగడం అనేది ధర్మం. ఆ ఖచ్చితంగా ధర్మాన్ని కట్టుబడి ఖచ్చితంగా అందరికీ ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలనేది మన ఉద్దేశం. 10 ఉద్యోగాలు ఉంటే 10 ఉద్యోగాలు మాలా మాదిగలు తీసుకెళ్లిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది జరగాలి. ఇది నేను మొదటి నుంచి నా ఆర్గ్యుమెంట్ ఇదే. మిగతా అందరికీ సమానంగా పంచబడాలని. కేంద్ర స్థాయిలో కూడా రిజర్వేషన్ హేతుబద్ధీకరణ జరగాలి. యూపీఎస్సీ, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే బోర్డు, ఇంకా చాలా అక్కడ కేంద్ర స్థాయిలో కోట్లాది ఉద్యోగాలు ఉన్నాయి, లక్షలాది ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాల్లో కూడా హేతుబద్ధీకరణ జరిగితేనే ఉపయోగం. ఇప్పుడు ఉదాహరణకి సివిల్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్ లోను, ఆర్ఆర్బీ లోను అది ఒకటే కాదు. అది ఒకటే కాదు, ఎవరైతే ఆల్రెడీ రిజర్వేషన్ల వల్ల కోట్లు సంపాదించుకొని మంచి ఉన్న స్థాయిలో ఉన్నోళ్ళు క్రిమినల్ ఎప్పుడు జరగాలనేది నాలాంటి వాళ్ళు పోరాడుతున్నారు. అదొక డిమాండ్ కూడా ఉంది. అది రాబోయే ఇంకా అవసరం ఉండదు. ఇప్పుడు నేనైతే రిజర్వేషన్ల ద్వారా మా పిల్లలు ఉపయోగపడాలి నేను కోరుకోవడం లేదు. అంటే ఎందుకని సమానంగా ఇతరులకు సమానంగా బోసి పిల్లలు సమానంగా మన నారాయణలోను, చైతన్యలోను ఎడ్యుకేషన్ వేస్తున్నాం, మీరు పోటీ పడంటారు అంటాం. కాబట్టి రిజర్వేషన్ ఫలాలు అనేది నేనేమంటానంటే బేసిక్ గా అత్యంత పేదలకు అవకాశం వస్తే అది మనం సమాజంలో భాగమైన వాళ్ళగా మనం సంతోషపడతాం. కాబట్టి మాల మాదిగల కోసమే కాదు, కింది కులాలకు కూడా సామాజిక న్యాయం జరగడం కోసం మనం అందరం పనిచేయాలి. అదే మానవతా పరిమిళం. ఆ మానవత విలువల కోసం ఇంకొక మాట లేదు, ఇప్పుడు కాదు, గత 25 ఏళ్ళకి ఇదే చెప్తున్నాం, మీడియా కూడా చెప్తున్నాము. మరి ఆ దిశగా ఈ రోజు ఒక పెద్ద అడుగు మొదలైంది. ఈ అడుగు అనేది భారతదేశ రాజకీయాలని మరి చైతన్యం చేయడంతో పాటు అన్ని కులాలకు కూడా సామాజిక ఫలాలు అందేలాగా. ఇప్పుడు చూడండి, భూమి ఉంది, భూమి ఎవరి చేతుల్లో ఉంది? 90% భూమి 10% మంది భూమి పంపిణీ కూడా జరగాలి. అన్నిటికీ ఇది నాంది ప్రస్థానం అవుతుంది నేనైతే భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు, నిజంగా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నర్సయ్య గౌడ్ గారు, అలాగే మన లైవ్ షోకి వచ్చి చాలా మంది స్పందించారు, వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇది చారిత్రాత్మక తీర్పు. ఫలాలు అందరికీ అందాలి, సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, వెనుకబడిన వాళ్ళకి మరిన్ని అవకాశాలు అందాలంటే మాత్రం ఇలాంటి తీర్పులు చాలా చారిత్రాత్మకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వచ్చిన తీర్పుని ఎంత వీలైతే అంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఆ ఫలాలు అందేలాగా ప్రయత్నించాలని గవర్నమెంట్స్ కోరుకుందాం. ఇది వాళ్ళ షో. సాయంత్రం మళ్ళీ ఇంకో షో.